ఫ్రెండ్స్, వెల్కమ్ టు ది ఛానల్. ఈ వీడియోలో నేను టైప్స్ ఆఫ్ కాంట్రాక్ట్స్ ఏమేమి ఉన్నాయని చెప్పబోతున్నాను. ముందుగా కాంట్రాక్ట్స్ అనేవి దేన్ని బట్టి డివైడ్ చేసామంటే వ్యాలిడిటీ, ఎన్ఫోర్సిబిలిటీని బట్టి 5 టైప్స్గా కాంట్రాక్ట్ని డివైడ్ చేసాము. వ్యాలిడ్, వాయిడబుల్, ఇల్లీగల్, అన్ఎన్ఫోర్సిబుల్ అని. ఫార్మేషన్ని బట్టి ఆ కాంట్రాక్ట్ అనేది ఎలా ఫామ్ అయింది అని చెప్పి దాన్ని బట్టి ఎక్స్ప్రెస్ కాంట్రాక్ట్, ఇంప్లాయిడ్ కాంట్రాక్ట్, వాజీ కాంట్రాక్ట్, ఈ.కామ్ కాంట్రాక్ట్స్, టాసిట్ కాంట్రాక్ట్ అని చెప్పి క్రియేట్ చేశాము. అలాగే పర్ఫార్మెన్స్ని బట్టి ఆ కాంట్రాక్ట్ యొక్క పర్ఫార్మెన్స్ని బట్టి ఎగ్జిక్యూటెడ్ కాంట్రాక్టా, ఎగ్జిక్యూటరీ కాంట్రాక్టా, యూనిలేటరలా, బైలేటరల్ కాంట్రాక్టా అని చెప్పేసి మనం క్రియేట్ చేస్తాం. ఫస్ట్ ఎన్ఫోర్సిబిలిటీ అంటే లీగల్ ఆబ్లిగేషన్ని బట్టి, అంటే ఇక్కడ లీగల్ ఆబ్లిగేషన్ అయితే ఏ విధంగా ఉంటే ఎలా జరుగుతుంది ఆ కాంట్రాక్ట్ అని చెప్పి చూడబోతున్నాం. వ్యాలిడ్ కాంట్రాక్ట్ అవ్వాలంటే కన్నా ఇప్పుడు ఏదైనా కాంట్రాక్ట్లో జనరల్గా కాంట్రాక్ట్ యొక్క డెఫినేషన్ ఏమి, అండ్ అగ్రిమెంట్ విచ్ ఈజ్ ఎన్ఫోర్సిబుల్ వేలా అది సాటిస్ఫై అయ్యి, అలాగే సెక్షన్ 10లో మనకు ఒక 10 ఎసెన్షియల్ ఎలిమెంట్స్ ఉన్నాయి కదా, ఆ 10 ఎసెన్షియల్ ఎలిమెంట్స్ కూడా సాటిస్ఫై అయితే కన్నా అప్పుడు మనం వ్యాలిడ్ కాంట్రాక్ట్ అంటాం. 10 ఎసెన్షియల్ ఎలిమెంట్స్ ఏమేమి ఉన్నాయి? అగ్రిమెంట్, ఫ్రీ కన్సెంట్, 2 parties, ఇంటెన్షన్ టు క్రియేట్ లీగల్ రిలేషన్షిప్, ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ లీగల్ ఫార్మాలిటీస్, lawful consideration, lawful object, free consent, competency of the parties, not expressly declared to be void, certainty of meaning, పాసిబుల్ ఆఫ్ పర్ఫార్మెన్స్, ఇవన్నీ కూడా సాటిస్ఫై అయ్యి అగ్రిమెంట్ ఉండి ఎన్ఫోర్సిబుల్ అయితే కనుక దాన్ని మనం ఏమంటాం? వ్యాలిడ్ కాంట్రాక్ట్ అంటాం. నెక్స్ట్ వాయిడ్ కాంట్రాక్ట్స్. నెక్స్ట్ ఏమి? వాయిడ్ కాంట్రాక్ట్స్. వాయిడ్ కాంట్రాక్ట్ అని ఎప్పుడు అంటాం ఒక కాంట్రాక్ట్ని అంటే ఎప్పుడైతే ఆ కాంట్రాక్ట్ బికమ్స్ వాయిడ్ అవుతుందో. బికమ్స్ వాయిడ్ ఎప్పుడు అవుతుంది? ఎప్పుడైతే వెన్ ఏ కాంట్రాక్ట్ సీజెస్ టు బి ఎన్ఫోర్సిబుల్ బై లా, అంటే లా ద్వారా ఆ కాంట్రాక్ట్ అనేది మధ్యలో ఆగిపోతుందో, ముందుకు సాగకుండా, అటువంటి కాంట్రాక్ట్స్ని ఏమంటాం? వాయిడ్ కాంట్రాక్ట్స్ అని అంటాము. ఓకే. నెక్స్ట్ ఇల్లీగల్ అగ్రిమెంట్స్. ఇల్లీగల్ అగ్రిమెంట్స్ అంటే ఎన్ అగ్రిమెంట్ ఫార్బిడెన్ ఆర్ ప్రొహిబిటెడ్ బై కోర్ట్, అంటే కోర్టు ద్వారా ప్రొహిబిట్ అయి ఉంటుంది, అంటే ఆ పని చేయకూడదు. కోర్ట్ విల్ నాట్ ఎన్ఫోర్స్ దోస్ అగ్రిమెంట్స్. ఎన్ఫోర్సిబిలిటీ అనేది ఉండదు ఈ కాంట్రాక్ట్స్కి, ఈ అగ్రిమెంట్స్కి. మోస్ట్లీ ఇవే అగ్రిమెంట్స్. ఎందుకు దీని అగ్రిమెంట్స్ అన్నాం? ఇక్కడ కాంట్రాక్ట్ అన్నాం, ఇక్కడ కాంట్రాక్ట్ అన్నాం, ఇక్కడ కాంట్రాక్ట్, ఇక్కడ కాంట్రాక్ట్, ఇక్కడ మాత్రం ఎందుకు అగ్రిమెంట్స్? కాంట్రాక్ట్ అవ్వాలంటే ఏముండాలా? అగ్రిమెంట్, ఎన్ఫోర్సిబిలిటీ. కానీ ఇందులో ఎన్ఫోర్సిబిలిటీ అనేది లేదు కాబట్టి ఇల్లీగల్ అగ్రిమెంట్స్ అని అన్నాం మనం. ఓకే, అందుకనే వీటిని ఇల్లీగల్ అగ్రిమెంట్స్ అన్నాం. ఇవి ఏవేవి ఉంటాయి? ఇల్లీగల్ అగ్రిమెంట్స్ అని వేటిని అంటాం? ఏ అగ్రిమెంట్స్ అయితే కోర్టు లేదంటే లా ఫార్బిట్ చేసిందో, ప్రొహిబిట్ చేసిందో, ఎంటర్ అవ్వకూడదని వాటిని ఇల్లీగల్ అగ్రిమెంట్స్ అంటాం. నెక్స్ట్ వాయిడబుల్ కాంట్రాక్ట్స్. వాయిడబుల్ కాంట్రాక్ట్స్ అంటే సెక్షన్ 2I చెప్తుంది. ఏం చెప్తుంది? అగ్రిమెంట్ విచ్ ఈజ్ ఎన్ఫోర్సబుల్ బై లా అట్ ది ఆప్షన్ ఆఫ్ వన్ ఆర్ మోర్ పార్టీస్, నాట్ అట్ ది ఆప్షన్ ఆఫ్ అదర్స్. అంటే ఒక కాంట్రాక్ట్ అగ్రిమెంట్ ఉంది, ఎన్ఫోర్సబిలిటీని ఉంటుంది ఆ కాంట్రాక్ట్లో, కానీ మెయిన్ ఏమి? ఫ్రీ కన్సెంట్. వన్ ఆఫ్ ది మెయిన్ ఎసెన్షియల్ ఎలిమెంట్ ఇన్ ఫ్రీ కన్సెంట్. ఫ్రీ కన్సెంట్ అనేది ఉండదు మోస్ట్లీ. ఈ వాయిడబుల్ కాంట్రాక్ట్స్ అనేవి అరైజ్ అవ్వడానికి మెయిన్ రీజన్ ఫ్రీ కన్సెంట్ లేకపోవడం. మోస్ట్లీ ఫ్రీ కన్సెంట్ లేకుండానే లేదు కాబట్టి ఆ కాంట్రాక్ట్లో వాయిడబుల్ కాంట్రాక్ట్స్ అనేవి ఫామ్ అవుతాయి. ఫ్రీ కన్సెంట్ లేకపోవడానికి రీజన్స్ ఉన్నాయి. ఏమి? కోయర్షన్, అండ్యూ ఇన్ఫ్లుయెన్స్, మిస్టేక్, మిస్రెప్రజెంటేషన్, ఫ్రాడ్. ఈ 5 రీజన్స్ మెయిన్లీ ఫ్రీ కన్సెంట్ లేకపోవడానికి ఒక కాంట్రాక్ట్లో. ఇప్పుడు ఇటువంటి కాంట్రాక్ట్స్ ఈ అగ్రీవ్డ్ పార్టీ, ఎవరు? 1 or more parties అన్నమే అగ్రీవ్డ్ పార్టీ కెన్ క్యాన్సిల్ ఇద్దరు బెనిఫిటెడ్. సో వాళ్ళ ప్రకారం కాదు, వాళ్ళకి ఆల్రెడీ ఈ కాంట్రాక్ట్ వల్ల లాభం వచ్చింది, వీళ్ళు నష్టపోయారు. సో వీళ్ళు ఏం చేయొచ్చు? ఆ కాంట్రాక్ట్ని కంటిన్యూ అన్న అవ్వచ్చు, క్యాన్సిల్ అన్న అవ్వచ్చు. ఒకవేళ ఆ కాంట్రాక్ట్ని వాళ్ళు క్యాన్సిల్ చేయాలనుకుంటే కన్నా ఎంత లోపల క్యాన్సిల్ చేయాలి? రీజనబుల్ పీరియడ్ లోపల. రీజనబుల్ పీరియడ్ అంటే దేన్ని బట్టి మనం రీజనబుల్ పీరియడ్ ఫిక్స్ చేస్తాం?
ఆ కేసులోని ఒక్కొక్క కేసులోని ఫ్యాక్ట్స్, సర్కమ్స్టెన్సెస్, సిచ్యువేషన్స్ దాన్ని బట్టి ఆ కేసులో ఉన్న ఫ్యాక్ట్స్ దీన్ని బట్టి మనం రీజనబుల్ పీరియడ్ ఆఫ్ టైం అనేది డిసైడ్ చేస్తాము. నెక్స్ట్ అన్ఎన్ఫోర్సబుల్ కాంట్రాక్ట్స్. అన్ఎన్ఫోర్సబుల్ కాంట్రాక్ట్స్ అంటే ఆ కాంట్రాక్ట్ అంటే ఏమి, an agreement which is good in substance but suffers from certain technical defects or procedural defects. అంటే ప్రొసీజరల్ డిఫెక్ట్స్ అనేవి ఉంటాయి. అంటే కానీ ఎప్పుడైతే ఈ ప్రొసీజరల్ డిఫెక్ట్స్, టెక్నికల్ డిఫెక్ట్స్ని మనం కరెక్ట్ చేస్తామో అప్పుడు ఈ అన్ఎన్ఫోర్సబుల్ కాంట్రాక్ట్స్ ఎన్ఫోర్సబుల్ అవుతాయి, అంటే వ్యాలిడ్ అవుతాయి. అంతవరకు దీన్ని అన్ఎన్ఫోర్సబుల్ అనే అంటాం. ఎగ్జాంపుల్, ప్రామిసరీ నోట్ ఈజ్ నాట్ స్టాంప్డ్. ప్రామిసరీ నోట్ మనం స్టాంప్ చేయలేదు, అంతవరకు కూడా స్టాంప్ చేయనంత వరకు కూడా అది అన్ఎన్ఫోర్సబులే. వన్స్ వి స్టాంప్డ్ దట్ ప్రామిసరీ నోట్ ఇట్ బికమ్స్ ఎన్ఫోర్సబుల్, వ్యాలిడ్. ఇంకో ఎగ్జాంపుల్, ట్రాన్స్ఫర్ ఆఫ్ ఇమ్మూవబుల్ ప్రాపర్టీ విచ్ ఈజ్ నాట్ ఇన్ రిటర్న్. మనం ఒక ఇమ్మూవబుల్ ప్రాపర్టీని ట్రాన్స్ఫర్ చేస్తున్నప్పుడు రాతపూర్వకంగా రాయాలి, అది రాయలేదు, అంతవరకు ఏమవుతుంది, అది అన్ఎన్ఫోర్సబులే. ఎప్పుడైతే నువ్వు రాతపూర్వకంగా రాస్తావో అప్పుడేమవుతుంది, వ్యాలిడ్. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు వ్యాలిడ్ కాంట్రాక్ట్, వాయిడ్ కాంట్రాక్ట్కి, నెక్స్ట్ వాయిడబుల్ కాంట్రాక్ట్స్లో ఇక్కడ ఏం మనం మెయిన్గా చూసాం, అబ్జర్వ్ చేసాం. వ్యాలిడ్ కాంట్రాక్ట్ అంటే బోత్ పార్టీస్ ఎన్ఫోర్సబుల్ చేస్తారు. ఓకే, అదే వాయిడబుల్ అంటే ఒక్క పార్టీనే, వన్ ఆఫ్ ది పార్టీసే. ఇంకా వాయిడ్ కాంట్రాక్ట్స్ అంటే ఎవ్వరు కూడా ఎన్ఫోర్సబుల్ చేయలేరు. అది ఇంకా వీటిని అందరినీ మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. వ్యాలిడ్కి, వాయిడ్కి, వాయిడబుల్కి, ఇల్లీగల్కి, ఈ అన్ఎన్ఫోర్సబుల్. వ్యాలిడ్ అంటే అన్నీ పర్ఫెక్ట్గా సాటిస్ఫై చేసిందంటే కన్నా దాన్ని ఏమంటాం మనం, వ్యాలిడ్ అంటాం. ఎసెన్షియల్ ఎలిమెంట్స్ ఉండాలి, ఎన్ఫోర్సబుల్ ఉండాలి, అగ్రిమెంట్ ఉండాలి, ఇవన్నీ ఉంటే దాన్ని వ్యాలిడ్ అంటాం. మళ్ళీ ఈ 4కి డిఫరెన్స్గా ఎలా గుర్తుపెట్టుకోవడం అంటే సింపుల్, నేను చెప్పేది గుర్తుపెట్టుకోండి. ఫ్రీ కన్సెంట్ లేదు, ఒక కాంట్రాక్ట్లో ఫ్రీ కన్సెంట్ అనేది లేదు అంటే దాన్ని ఏమంటాం, వాయిడబుల్. అదే లాఫుల్ ఆబ్జెక్ట్ లేదు, లాఫుల్ కన్సిడరేషన్ లేదు. లాఫుల్ ఆబ్జెక్ట్ లేదు, లాఫుల్ కన్సిడరేషన్ లేదు అంటే ఏమి, అన్లాఫుల్ అయి ఉండాలి అది, అంతే కదా, అప్పుడు దాన్ని ఏమంటాం, ఇల్లీగల్. నెక్స్ట్ లీగల్ ఫార్మాలిటీస్ ఏవైనా తప్పుగా డిఫెక్ట్స్ ఏదైనా ఫాలో అవ్వలేదు మనం, అబ్సెన్స్ ఆఫ్ లీగల్ ఫార్మాలిటీస్ ఇన్ ఏ కాంట్రాక్ట్ అంటే ఏమి, అన్ఎన్ఫోర్సబుల్, ప్రొసీజరల్ డిఫెక్ట్. నెక్స్ట్ వాయిడ్ కాంట్రాక్ట్స్ అంటే నెక్స్ట్ వాయిడ్ యాబ్ ఇనిషియో. ఇప్పుడు ఏవైనా ఎసెన్షియల్ ఎలిమెంట్స్ అనేవి మిస్ అయిపోతే అప్పుడు ఏమంటాం, వాయిడ్ యాబ్ ఇనిషియో, వాయిడ్ అగ్రిమెంట్ అంటాం, అంతే సింపుల్. ఇక్కడేమి వాయిడ్ అగ్రిమెంట్కి అన్ఎన్ఫోర్సబుల్ కాంట్రాక్ట్కి డిఫరెన్స్ ఏమంటే, వాయిడ్ అగ్రిమెంట్లో సబ్స్టెన్సే డిఫెక్ట్ అయి ఉంటుంది, అన్ఎన్ఫోర్సబుల్లో సబ్స్టెన్స్ బాగుంది కానీ ప్రొసీజరల్ డిఫెక్ట్స్ అనేది ఉన్నాయి. ఎప్పుడైతే వాటిని కరెక్ట్ చేస్తామో అప్పుడు ఈ కాంట్రాక్ట్ని మనం వ్యాలిడ్ చేయొచ్చు. నెక్స్ట్ ఫార్మేషన్ మీద బేస్ చేసుకొని కాంట్రాక్ట్ని ఎలా మనం డివైడ్ చేసినామంటే, ఎక్స్ప్రెస్, ఇంప్లైడ్, క్వాజీ, ఈ.com, టాసిట్. ఎక్స్ప్రెస్ అంటే ఎనీ అగ్రిమెంట్ ద టర్మ్స్ విచ్ ఆర్ ఎక్స్ప్రెస్లీ ఎక్స్ప్రెస్డ్, కమ్యూనికేటెడ్ టు అదర్. మీన్ ప్రపోజల్, యాక్సెప్టెన్స్ అనే ఈ కాంట్రాక్ట్లో ప్రపోజల్ కావచ్చు, యాక్సెప్టెన్స్ కావచ్చు, వర్డ్స్ స్పోకెన్ ద్వారా కానీ, మాటల ద్వారా కానీ, లేకంటే రాతపూర్వకంగా రిటర్న్ ద్వారా కానీ తెలియజేస్తే దాన్ని మనం ఏమంటాం, ఎక్స్ప్రెస్ కాంట్రాక్ట్. దీనికి మనం ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. రెంటల్ అగ్రిమెంట్ విచ్ ఈజ్ రిటర్న్ అండ్ రిజిస్టర్డ్, ఏమి, ఎక్స్ప్రెస్, అంతే కదా, వాళ్ళు రాశారు కదా, రాతపూర్వకంగా వాళ్ళు దాన్ని ఎదుటి వాళ్ళకి తెలియజేశారు, దాన్ని మనం ఏమంటాం, ఎక్స్ప్రెస్ కాంట్రాక్ట్. నెక్స్ట్ ఇంప్లైడ్ కాంట్రాక్ట్స్. ఇంప్లైడ్ కాంట్రాక్ట్ అంటే an implied contract is one which is made otherwise than by words spoken or words written. అంటే ప్రపోజల్ కావచ్చు, యాక్సెప్టెన్స్ కావచ్చు ఆ కాంట్రాక్ట్లోని,
వర్డ్స్ మాట్లాడుకోవడం ద్వారా తెలియజేయం, రాతపూర్వకంగానూ తెలియజేయం. ఎలా తెలియజేస్తాం అపోజిట్ పర్సన్కి? లా అండ్ యాక్షన్, మన చేష్టల ద్వారా, మనం చేసే పని ద్వారా, చేష్టల ద్వారా తెలియజేస్తాం. ఒక ఎగ్జాంపుల్ చెప్తా వినండి. ఏ కంపెనీ, ఏ ట్రాన్స్పోర్ట్ కంపెనీ రన్స్ బస్సెస్ ఆన్ డిఫరెంట్ రూట్స్ టు క్యారీ ప్యాసెంజర్స్. ఇదేమి? ఇంప్లాయిడ్ కాంట్రాక్ట్. అంటే ఏమి? ఒక ట్రాన్స్పోర్ట్ కంపెనీ బస్సెస్ని రన్ చేస్తుంది, వేరే వేరే డిఫరెంట్ రూట్స్కి ప్యాసెంజర్స్ని ట్రాన్స్పోర్ట్ చేస్తుంది. ఓకే, అంటే ఇదేమి? ఇంప్లాయిడ్ కాంట్రాక్ట్. ఎలా ఇది ఇంప్లాయిడ్ కాంట్రాక్ట్? అంటే మాట్లాడుకోరా? ఎస్, మాట్లాడుకోరు. ఇక్కడ వీళ్ళ మధ్య సంభాషణ ఎట్లా ఉంది? అదర్ దెన్ వర్డ్ స్పోకెన్ ఆర్ రిటన్, వాళ్ళ యాక్షన్, వాళ్ళు చేసే పని ద్వారా మనం దీన్ని చెప్తాం. ఓకే, ఇందులో ప్రపోజల్ ఏది, యాక్సెప్టెన్స్ ఏది? ప్రపోజల్ అంటే ఇక్కడైతే వాళ్ళు మాట్లాడుకుంటారు కాబట్టి ఏది ప్రపోజల్ చేసినారు, ఏది యాక్సెప్టెన్స్ అని చెప్పచ్చు. ఇక్కడ వాళ్ళు మాట్లాడుకోవట్లేదు. ఏది ప్రపోజల్ అంటావు, ఏది యాక్సెప్టెన్స్ అంటావు? నేను చెప్పిన ఎగ్జాంపుల్లో ట్రాన్స్పోర్ట్ కంపెనీ డిఫరెంట్ రూట్స్కి బస్సు నడుపుతుంది ప్యాసెంజర్స్ కోసం. ఇక్కడ ప్రపోజల్ ఏమంటే కమెంట్లో పెట్టండి మీరు, నేను ఇప్పుడు ఆన్సర్ చెప్పేస్తాను. ప్రపోజల్, ఆఫర్ ఏమంటే ఇక్కడ స్టాపింగ్ ది బస్ ఇన్ ది బస్ స్టాప్. ఆ బస్సు బస్ స్టాప్లో ఆగి ఉంది, అది ప్రపోజల్. మా బస్సు వచ్చి ఎక్కండి, ట్రాన్స్పోర్ట్కి మేము సర్వీస్ చేస్తాము అనేది. ఓకే, అదే ప్రపోజల్, స్టాపింగ్ ది బస్ ఇన్ ది బస్ స్టాప్. ఇక్కడ యాక్సెప్టెన్స్ ఏమి? ప్యాసెంజర్స్ గెట్టింగ్ ఇన్ టు ది బస్. ప్యాసెంజర్స్ ఇక్కడ బస్లోకి వెళ్తున్నారు కదా, అది ప్యాసెంజర్స్ యొక్క యాక్సెప్టెన్స్. ఏమి ఇక్కడ వాళ్ళు మాట్లాడుకున్నారా? లేదే. రాతపూర్వకంగా రాశారా? లేదే. అలా ఈ విధంగా జరిగేదని ఇంప్లాయిడ్ కాంట్రాక్ట్స్ అంటాం. నెక్స్ట్, క్వాజీ కాంట్రాక్ట్స్. క్వాజీ కాంట్రాక్ట్ అంటే ఏమి? క్వాజీ కాంట్రాక్ట్ అనేది కాంట్రాక్ట్ కాదు యాక్చువల్లీ. నిజంగా ఫ్యాక్ట్గా తీసుకున్నామంటే అది కాంట్రాక్ట్ కాదు జనరల్గా అయితే, కానీ అది కాంట్రాక్ట్ని రిజెంబుల్ చేస్తుంది. అంటే ఏమి? జనరల్లీ కాంట్రాక్ట్ ఈజ్ క్రియేటెడ్ బై పార్టీస్ కదా, కాంట్రాక్ట్ని క్రియేట్ చేస్తారు. అంటే ప్రపోజర్ కావచ్చు, లేదంటే ప్రపోజింగ్ కావచ్చు, ఆఫర్ ఆర్ క్రియేట్ చేస్తారు కదా మామూలుగా కాంట్రాక్ట్ని కదా. కానీ కొన్ని సిచ్యువేషన్లో కాంట్రాక్ట్ అనేది ఉండదు. కొన్ని సిచ్యువేషన్లో పార్టీస్ మధ్య ఏ కాంట్రాక్ట్ అనేది కూడా ఉండదు. అటువంటి సమయంలో లా ఏం చేస్తుందంటే ఆ ట్రాన్సాక్షన్ని కాంట్రాక్ట్ లాగా భావిస్తుంది, తీసుకుంటుంది. దానికి కాంట్రాక్ట్కి ఏమేమైతే ఉండాలో ఆ అన్ని రైట్స్ అన్నీ కూడా, ఆబ్లిగేషన్స్ రైట్స్ అన్నీ కూడా దానికి ఇస్తుంది. అంటే ఈ కాంట్రాక్ట్ అనేది యాక్చువల్గా కాంట్రాక్ట్ కాదు, కానీ ఈ కాంట్రాక్ట్ని కాంట్రాక్ట్ లాగా రిజెంబుల్ చేసి, క్రియేట్ చేసి, దానికి అన్ని లీగల్ రైట్స్ అండ్ ఆబ్లిగేషన్స్ అన్నీ కూడా ఇస్తుంది. ఎలా అయితే జనరల్ కాంట్రాక్ట్ ఉందో అలాగా. జనరల్గా ఒక కాంట్రాక్ట్లో ఏమేమైతే రైట్స్ అండ్ ఆబ్లిగేషన్స్ అన్నీ ఉంటాయో అన్నీ కూడా ఈ కాంట్రాక్ట్కి లా ఇస్తుంది. దాన్ని మనం ఏమంటాం? క్వాజీ కాంట్రాక్ట్స్ అని అంటాము. ఇలాంటి కాంట్రాక్ట్ని ఏమంటాం ఇంకా అంటే సర్టైన్ ఆబ్లిగేషన్స్ రిజెంబ్లింగ్ దే కాంట్రాక్ట్ అని కూడా చెప్పచ్చు క్వాజీ కాంట్రాక్ట్స్ని. నెక్స్ట్, .com కాంట్రాక్ట్స్, కామర్స్ కాంట్రాక్ట్స్ అంటే ఏమి? ఈమెయిల్స్ ద్వారా. ఇక్కడ ఎక్స్ప్రెస్ అంటే వర్డ్స్ రిటర్ను, వర్డ్స్ స్పోకెన్ ద్వారానో జరిగితే దాన్ని ఎక్స్ప్రెస్ అంటాం. అంటే ఆన్లైన్ కామర్స్ని ద్వారా మనం ఏ కాంట్రాక్ట్ని అయితే సంబోధించి ప్రపోజల్, యాక్సెప్టెన్స్ అనేది జరుగుతుందో వాటిని మనం ఏమంటాం? కాంట్రాక్ట్స్. ఇప్పుడు సపోజ్ ఆన్లైన్ షాపింగ్ అంటాం, అవన్నీ కూడా .com కాంట్రాక్ట్సే కదా. ఆన్లైన్ పేమెంట్స్ చేస్తుంటాం, అటువంటివి. ఈమెయిల్స్ ద్వారా కానీ కాంట్రాక్ట్స్ మనం ఇదవుతూ ఉంటాం. ఇప్పుడు ఇంటర్వ్యూస్ కానీ అన్నీ కూడా ఆన్లైన్ ఇంటర్వ్యూస్ వచ్చేసినాయి, షాప్కి కావచ్చు.
ఇటువంటివి. ఇంకా జనరల్ స్టోర్ని సేల్ చేసేదానికి కూడా ఇంకా ఓఎల్ఎక్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా ఏవి దాంట్లో ఎంటర్ అయ్యే కాంట్రాక్ట్స్ e.com కాంట్రాక్ట్స్. ఇంకా మనం మామూలుగా గూడ్స్ అన్నీ కూడా ఏమైనా సేల్ చేయాలన్నా పర్చేస్ చేయాలన్నా ఒక ఈమెయిల్లో మనం ఒక పంపిస్తాం, కావాల్సిన ఏమేమి కావాలి ఏమేమి చెప్పేసి అన్నీ కూడా మెయిల్ అనేది పెడతాం. అవి కూడా ఏమి మెయిల్ ద్వారా ఎంటర్ అయ్యేవి e.com కాంట్రాక్ట్స్. నెక్స్ట్ టాసిట్ కాంట్రాక్ట్. టాసిట్ కాంట్రాక్ట్ అంటే inferred the contract of the parties without any words spoken or words written. అంటే ఇక్కడ ఏమవుతుంది, ఇంప్లాయిడ్లో మనుషులే ఉంటారు. ఇంప్లాయిడ్లో ప్రపోజల్ కావచ్చు, యాక్సెప్టెన్స్ కావచ్చు, అక్కడ కొంచెం మనుషులతో సంబంధం అనేది ఇది ఉంటుంది. కానీ ఇక్కడ ఇంప్లాయిడ్లో ఏమవుతుందంటే ఇక్కడ మెషిన్స్ అనేవి ఉంటాయి మనకు ఆపోజిట్గా. అంటే ఇంప్లాయిడ్లో పార్టీస్ ఇద్దరు కూడా ఫిజికల్ ఫామ్లోనే ఉన్నారు. అదే టాసిట్ కాంట్రాక్ట్కి వచ్చేసరికి ఒక పార్టీ ఫిజికల్ ఫామ్లో ఉంటుంది, అనదర్ పార్టీ మెషిన్ ఫామ్లో ఉంటుంది. దాన్ని మనం ఏమంటామంటే టాసిట్ కాంట్రాక్ట్ అంటాం. A tacit contract is one which is inferred from the contract of parties. అంటే ఏమి, ఏటీఎమ్స్ ఉంటాయి. ఎగ్జాంపుల్ ఏటీఎమ్స్, ఆక్షన్ సేల్, దాన్ని మనం ఏమంటాం టాసిట్ కాంట్రాక్ట్ అంటాం. ఇప్పుడు ఏటీఎం దగ్గరికి వెళ్తాం, మనీ విత్డ్రా చేస్తాం, ఏం కాంట్రాక్ట్ అది, టాసిట్ కాంట్రాక్ట్. ఇన్ ఏ టాసిట్ కాంట్రాక్ట్ దెర్ ఈజ్ ఇంప్లాయిడ్ ఆఫర్ అండ్ ఇంప్లాయిడ్ యాక్సెప్టెన్స్. టాసిట్ కాంట్రాక్ట్లో ఇంప్లాయిడ్ ఆఫర్, ఇంప్లాయిడ్ యాక్సెప్టెన్స్ ఉంటుంది. ఎలా, ఇక్కడ ఏమైనా మాట్లాడుకుంటామా, మాట్లాడుకోము. కొన్ని యాక్సెప్టెన్స్ మనం తెలియజేస్తాం లేదు. కానీ డిఫరెన్స్ ఏమి ఇంప్లాయిడ్కి టాసిట్కి అంటే ఇంప్లాయిడ్లో బోత్ పార్టీస్ ఇన్ ది ఫిజికల్ ఫామ్, టాసిట్లో ఓన్లీ వన్ పార్టీ ఈజ్ ఇన్ ఫిజికల్ ఫామ్, అదర్ ఈజ్ ఇన్ మెషిన్ ఫామ్. నెక్స్ట్ పర్ఫార్మెన్స్. On basis of performance, how we are dividing the contract into several types. పర్ఫార్మెన్స్ని బేస్ చేసుకొని ఎలా డిఫర్ చేస్తున్నాం కాంట్రాక్ట్స్ని అంటే ఎగ్జిక్యూటెడ్, ఎగ్జిక్యూటరీ. ఎగ్జిక్యూటెడ్ కాంట్రాక్ట్ అంటే పార్టీ కాంట్రాక్ట్ని క్రియేట్ చేయడానికి చేసేదాని తర్వాత అయినా కూడా సరే ఏదైనా కాంట్రాక్ట్ కంప్లీట్లీ మనం పూర్తి చేసాం. ఇప్పుడు ఒక కాంట్రాక్ట్లో ఒక వర్క్ చేయాలనుకుంటుంది. సపోజ్ జనరల్ స్టోర్స్ సరుకులు అని కూడా ఏమైనా జనరల్ స్టోర్లో అక్కడ ఉన్న సరుకులు అన్నీ కూడా సప్లై చేయాలి. అలా అన్నప్పుడు ఏమవుతుంది, ఆ సప్లై చేయాలి అని కాంట్రాక్ట్లోకి ఎంటర్ అయినా దెన్ సప్లై చేసేసి మనీ కూడా ప్రైస్ అంతా పే చేసేసి అంత అయిపోయిందంటే దాన్ని ఏమంటాం, మొత్తం కంప్లీట్ అయిపోయింది యాక్షన్, ఇంకా చేయడానికి ఏం లేదు ఆ కాంట్రాక్ట్లో. దాన్ని ఎగ్జిక్యూటెడ్ కాంట్రాక్ట్ అంటే యాక్ట్ విచ్ ఈజ్ పర్ఫార్మ్డ్ బై బోత్ పార్టీస్. కాంట్రాక్ట్లోని ఇరువురు పార్టీస్, బోత్ పార్టీస్ కూడా వాళ్ళ యొక్క ఆబ్లిగేషన్స్ని వాళ్ళు కంప్లీట్ చేసేస్తే దాన్ని మనం ఎగ్జిక్యూటెడ్ కాంట్రాక్ట్ అని అంటాము. నెక్స్ట్ ఎగ్జిక్యూటరీ కాంట్రాక్ట్ అంటే యాక్ట్ నాట్ ఎటర్న్ అంటే ఇంకా కూడా పార్టీస్ వాళ్ళ యొక్క ఆబ్లిగేషన్స్ని కంప్లీట్ చేయలేదు, అప్పుడు దాన్ని ఏమంటాము ఎగ్జిక్యూటరీ కాంట్రాక్ట్స్ అంటాం. అదే యూనిలేటరల్ కాంట్రాక్ట్ ఎప్పుడు, బైలేటరల్ కాంట్రాక్ట్ ఎప్పుడు. యూనిలేటరల్ అంటే కాంట్రాక్ట్లోకి ఎంటర్ అయ్యేదానికి ముందే, ఎంటర్ అవ్వడానికి ముందే ఒక పార్టీ తన యొక్క ఆబ్లిగేషన్స్ని కంప్లీట్ చేసి ఉంటుంది, ఇంకొక పార్టీ మాత్రమే పర్ఫామ్ చేయాలి తన ఆబ్లిగేషన్ని, అప్పుడు దాన్ని మనం యూనిలేటరల్ కాంట్రాక్ట్, వన్ సైడెడ్ కాంట్రాక్ట్ అంటాం. బైలేటరల్ అంటే బోత్ పార్టీస్ కాంట్రాక్ట్లోకి ఎంటర్ అయ్యేదానికి ముందే బోత్ పార్టీస్ కూడా ఇంకా కాంట్రాక్ట్లో వాళ్ళ యొక్క ఆబ్లిగేషన్స్ని పర్ఫామ్ చేయలేదు, ఎంటర్ అయిన తర్వాత చేయాలి ఇంకా చేయలేదు, దాన్ని ఏమంటాము కాంట్రాక్ట్లోకి ఎంటర్ అవ్వకముందే చేయలేదు కాబట్టి
బైలేటరల్ కాంట్రాక్ట్. ఇక్కడ బోత్ పార్టీస్ వాళ్ళ యొక్క ఆబ్లిగేషన్ని కంప్లీట్ చేయలేదు. ఓకే, కానీ ఇక్కడ మాత్రం ఓన్లీ వన్ పార్టీ తన ఆబ్లిగేషన్ని కంప్లీట్ చేయలేదు. నెక్స్ట్ ఇంకా ఎగ్జిక్యూటరీ కాంట్రాక్ట్. ఇక్కడ నేను నోట్ చేయలేదు కానీ చెప్తున్నాను. అంటే పార్ట్లీ ఎగ్జిక్యూటరీ, పార్ట్లీ ఎగ్జిక్యూటెడ్. అంటే పార్ట్లీ ఎగ్జిక్యూటరీ, పార్ట్లీ ఎగ్జిక్యూటెడ్ అంటే ఏమి? పార్ట్లీ ఎగ్జిక్యూటెడ్ కాంట్రాక్ట్ అంటే ఒక పార్టీ తన ఆబ్లిగేషన్ని ఫుల్ఫిల్ చేస్తే దాన్ని ఏమంటాం మనం? పార్ట్లీ ఎగ్జిక్యూటెడ్ కాంట్రాక్ట్. అదే ఒక పార్టీ తన ఆబ్లిగేషన్స్ని కంప్లీట్ చేయలేదు, ఇద్దరున్నారు, ఒకరు అయిపోయింది, ఇంకొక పార్టీ చేయాలి, దాన్ని పార్ట్లీ ఎగ్జిక్యూటరీ కాంట్రాక్ట్. లేకంటే ఇద్దరు పార్టీస్ కూడా వాళ్ళకున్న ఆబ్లిగేషన్స్ని హాఫ్ కంప్లీట్ చేసి ఉండొచ్చు, అప్పుడు పార్ట్లీ ఎగ్జిక్యూటెడ్ అండ్ పార్ట్లీ ఎగ్జిక్యూటరీ కాంట్రాక్ట్. కంప్లీట్ చేసినంత వరకు పార్ట్లీ ఎగ్జిక్యూటెడ్, కంప్లీట్ చేయనంత వరకు పార్ట్లీ ఎగ్జిక్యూటరీ కాంట్రాక్ట్. లెట్స్ సమ్మరైజ్. టైప్స్ ఆఫ్ కాంట్రాక్ట్ ఏమేమి ఉన్నాయి? ఎన్ఫోర్సిబిలిటీ ఫార్మేషన్ పర్ఫార్మెన్స్ని బట్టి డివైడ్ చేసాం. ఎన్ఫోర్సిబిలిటీలో వ్యాలిడ్ కాంట్రాక్ట్, వాయిడ్ కాంట్రాక్ట్, వాయిడబుల్ కాంట్రాక్ట్, ఇన్లీగల్ అగ్రిమెంట్స్, అన్ఎన్ఫోర్సబుల్ కాంట్రాక్ట్స్. ఫార్మేషన్ బట్టి ఎక్స్ప్రెస్ కాంట్రాక్ట్, ఇంప్లైడ్ కాంట్రాక్ట్, వాజీ కాంట్రాక్ట్, ఈ.com కాంట్రాక్ట్స్, టాసిట్ కాంట్రాక్ట్. పర్ఫార్మెన్స్ని బట్టి ఎగ్జిక్యూటెడ్ కాంట్రాక్ట్, ఎగ్జిక్యూటరీ కాంట్రాక్ట్, యూనిలేటరల్ కాంట్రాక్ట్, బైలేటరల్ కాంట్రాక్ట్, పార్ట్లీ ఎగ్జిక్యూటెడ్ అండ్ ఎగ్జిక్యూటరీ కాంట్రాక్ట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ది వీడియో. ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్ సెక్షన్లో పెట్టండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ది వీడియో. మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరికొన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.